కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును. ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభు మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్న ఆత్మీయులు, పెద్దలు, దేవుని పొలములో నా జత పనివారు, నాకన్నా చిన్నవారు, దేవుని వాక్యమును ఇష్టపడే ప్రతి తల్లి తండ్రి సమానులైన అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదండి? మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఈ దీన సేవకుడు మానక ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పడములో ఏ విధమైన సందేహము లేదు. ఎందుకంటే మాకు అప్పగించిన ఈ పరిచర్యలో వాక్యము వింటున్న ప్రతి బిడ్డలు కూడా మరింతగా ఆత్మీయంగా బలపరచబడాలి అని, దేవుని రాకడకు సిద్ధపడాలి అని ఒక దైవజనునిగా నా ఆశ, ఆకాంక్ష. ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుస్తూ ఉన్నాడు. మీరు ఎంతమంది ఈ మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఒక దేవుని సేవకుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. మేము ప్రకటిస్తున్న ఈ వార్త తప్పనిసరిగా కొందరినైనా బలపరుస్తుంది అని, కొందరినైనా చేరుకుంటుంది అని మేము నమ్ముతూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈరోజు ఒకే అధ్యాయములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంశ భాగము ఏమిటి అనగా, దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వెల్లడి అయినది. దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వెల్లడి అయినది. వెల్లడి అనగా బయల్పడడం, లేదా మనల్ని ప్రేమించే సమయం ఇది అని చెప్పడం. ఈ లోకంలో ఎప్పుడైనా మనం కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు, నీకు ఎప్పుడండి ఆ అమ్మాయి నచ్చింది, ఎప్పుడండి ఆ అబ్బాయి నచ్చాడు అని మనం చెబితే ఏదో ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని చెప్తారు. నేను వారి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇలాంటి దృశ్యం నన్ను ఆకర్షించింది, లేదా కొంతమంది సేవకులు ఆ అమ్మాయి యొక్క గుణగణాలను,
పొగిడారు, దాన్ని బట్టి నేను ఇష్టపడ్డాను. ఇలాగ తమ ప్రేమను వ్యక్తం చేయడం. సహజంగా మనం ఎవరినైనా ప్రేమించాలి అంటే అది కేవలం ప్రేమికుల ప్రేమ మాత్రమే కాదు. ఒక సేవకుడిగా నన్ను మీరు ప్రేమించాలి అంటే, ఈ ఆత్మీయ బిడ్డ మంచి దేవుని మాటలు ప్రకటిస్తాడు అని మీరు ప్రేమించాలి అన్నప్పుడు ఏవో కొన్ని నాలో మీరు చూసి ఉంటారు. కొంతమంది అంటారు, అన్న మీది చిన్న సంఘము, పేద సంఘము అని మీరు చెబుతున్నా ఎప్పుడు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కానీ వేయరు. దాన్ని బట్టి మీరు చెప్పే వాక్యమన్నా మాకు చాలా ఇష్టం, ప్రేమ అని చెప్తారు. అంటే ఒక లక్షణాన్ని మీరు చూశారు. మరికొంతమంది మీరు ఎలాగ పరిచర్యలో కష్టపడి ఎదిగారో ఆ విషయాలు మేము విన్నప్పుడు మరింత మీ మీద మాకు అభిమానం పెరిగింది అని చెప్పడం. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే, ఒక వ్యక్తిని ఇష్టపడడం వెనక, ఒక వ్యక్తిని అభిమానించడం వెనక, ఒక వ్యక్తి ఎడల ప్రేమ కనపరచడం వెనక ఏవో కొన్ని మంచి లక్షణాలు మనకు నచ్చినవి ఉంటాయి. అయితే దేవుడు మనలను ప్రేమించాలి అనుకున్నప్పుడు, ఆయన ప్రేమను వెల్లడి చేయాలి అనుకున్నప్పుడు మనలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా? అంటే ప్రభు మెచ్చేంత, ప్రభు ఇష్టపడేంత గుణగణాలు మనలో ఉండుటను బట్టి ఆయన ప్రేమించాడందామా? ఈరోజు కొన్ని విషయాలు మీతో చెప్తాను. దేవుడు మనల్ని ప్రేమించడములో లేదా మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయడంలో మనలో ఏ లక్షణాలు ఉన్నప్పుడు ప్రేమించాడో వాస్తవానికి మెచ్చుకోదగినవా లేదా తృణీకరించబడిన లక్షణాల చూద్దాం. రోమిలకు రాసిన పత్రికకు వెళ్దాం. 5వ అధ్యాయములో నుంచే అన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. ఇది చాలా జాగ్రత్తగా ఈ 5వ అధ్యాయములో ఒక్కొక్క విషయాలు నేను చెబుతూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వెల్లడైందో ఒకసారి మనం చూద్దాం, సరేనా? మొదటి విషయానికి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 5, 6 వచనాలు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చాలు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు నేను చదివించే ప్రతి చోట ఏలయనగా ఆ పదం లేకోకుండా ఉండదు. ఏలయనగా అంటే ఎందుకనగా మీకు వీలున్నట్లయితే ప్రేమ అని చెప్పారు కదన్నా అంటారేమో, ఆ పదాలు కూడా వస్తాయి. అయితే మీరు 5వ అధ్యాయాన్ని అంతటిని తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. మొదటి విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు, ఆ ప్రేమను గురించి 5వ వచనంలో రాయబడింది. మీరు కావాలంటే 5వ వచనాన్ని చూస్తే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా. చాలు. మొదటి విషయం ప్రియులారా, దేవుని ప్రేమ మన ఎడల ఎప్పుడు వ్యక్తం చేశాడు అంటే, మొదటి విషయము మనము బలహీనులమై ఉండగా. ఏమై ఉండగా? బలహీనులమై ఉండగా. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. భారతదేశానికి ఒక ఆర్మీ వ్యవస్థ ఉంది, సైనిక దళం. ప్రపంచ దేశాలలో ప్రతి దేశము వారి దేశము కొరకు కొంతమంది సైనికులను ఏర్పరచుకుంటారు. మీకు తెలుసు, సైనికులలో లేదా సైనికులను ఏర్పరచుకునేటప్పుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు? బలహీనులనా, బలవంతులను. ఉద్యోగానికి కూడా ఒక లిమిట్ ఉంది. 38 సంవత్సరాలలోపు ఉన్న వ్యక్తులను మాత్రమే ఉద్యోగంలోనికి తీసుకుంటారు.
50 ఏండ్లు వచ్చిన వ్యక్తిని ఎవరు ఉద్యోగంలోనికి తీసుకోరు. ఏమండి, నేను బాగా చదివాను, 50 ఏండ్ల వరకు అన్ని డబుల్ ఎంఏలు చేసుకుంటూ వచ్చాను, నాకెందుకు మీరు ఉద్యోగం ఇవ్వరు అని అంటే, మీది రిటైర్డ్ స్టేజ్ బాబు, మీ శరీరము చురుకుదనంగా ఉండదు, బలహీనమైపోతుంది 50 సంవత్సరాల తర్వాత, సో అందుకు మేము మిమ్మల్ని తీసుకోలేము. ఒక సైనిక దళములో యవ్వనస్తులకు ప్రాధాన్యత. యవ్వనస్తులకు ఎందుకొరకంటే చురుకైన వారు, ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వర్తించగలరు. అంత మాత్రము కాదు, బలవంతులైన వారిని. అందుకే చూడండి, ఒక ఆర్మీ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో తీసుకునేటటువంటి ఆ క్యాండిడేట్స్ను మనం చూస్తే వారి యొక్క ఎత్తును, బలాన్ని, ఛాతీ యొక్క ద్రౌఢ్యాన్ని ఇవన్నీ చూస్తారు. ఎందుకు ఇవన్నీ ఎందుకండి చూస్తున్నారు అని అంటే, ఇతను బలవంతుడుగా, ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన సామర్థ్యం ఉంటేనే మాకు అవసరం, లేకపోతే మాకు అవసరం లేదు అని కరాఖండితంగా చెప్తారు. అంటే ప్రతి రంగములో ప్రతి వ్యక్తిని కోరుకునేటప్పుడు, ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు ఎన్నో మనం చూస్తున్నాం. 18 నుంచి 25 సంవత్సరాల లోపున్న వ్యక్తులు కావాలి అని అడుగుతున్నారు. ఒక సెక్యూరిటీకైనా, ఒక కంప్యూటర్కైనా, ఏ పనికైనా ఒక యవ్వనస్తుని, యవ్వనురాలును, ఎందుకంటే వారు బలంగా ఉంటారు అని. అయితే ప్రియులారా, దేవుడు మన ఎడల చూపిన ప్రేమ ఎలాంటిదో తెలుసా? లేఖనము సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా మా దేవుని ప్రేమ మన హృదయములో ఎలాగ కుమ్మరించబడింది అంటే, మనము బలహీనులమై ఉండగా. ఎంత గొప్ప దేవుడండి! ఈ లోకము తృణీకరించబడుతున్నప్పుడు, ఈ లోకము బలహీనులను తృణీకరిస్తుంది. మీకు తెలుసు, ఎక్కడికైనా ఎవరినైనా మనము ఏదైనా ఫంక్షన్కు తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు వృద్ధులు ఇంటి దగ్గరే ఉండండి అంటారు. ఎందుకండి? వారు బలహీనులు, ఏదైనా ఇబ్బంది పడతారేమో, వచ్చిన ఫంక్షన్లో ఏదైనా వారికి ఇబ్బంది కలుగుతుందేమోని మీరు ఉండండి అని అంటారు ఇంట్లో వాళ్ళు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అందరినీ ఆహ్వానించినా మీరు వద్దులే, ప్రయాణం చేయలేరులే అంటారు. నాతో కూడా చాలా మంది తల్లులు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ షూటింగ్ తీయక ముందు కూడా, నాయనా మీ వాక్యాన్ని మేము రోజు వింటాం, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మీతో కలిసి ఆరాధనలో పాలు పొందాలి, మీతో ముఖాముఖిగా మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలనుకున్నాం. మా శరీరం సహకరించదు, మేము బలహీనంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, కానీ నా దేవుడు బలహీనుల ఎడల తన ప్రేమను వెల్లడిపరిచే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! మనం ఇంకా బలహీనులమై ఉండగా, శారీరక బలహీనత కాదు, ఆత్మీయతలో బలహీనత, ప్రార్థనా జీవితము లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, అపవిత్రత మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నో బలహీనతలు మనలో ఉన్నప్పుడు మనలను ఆయన ప్రేమించాడు. మనలను బలపరచుటకు, తన కొరకై మనల్ని ప్రతిష్ఠించుకొని తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకొనుట కొరకు బలహీనులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. అంతేనా? రెండో విషయాన్ని చూడండి, ఎప్పుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. 8వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మొదటిది, మనం బలహీనులమై ఉండగానే దేవుడు మన మీద తన ప్రేమను వెల్లడిపరిచాడు. రెండవది, మనము పాపులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను చూపాడు. దేవుని బిడలారా, ఈ లోకంలో ఎవరినైనా మనం చూస్తాం, చాలా మందిని దుర్మార్గపూరితమైన జీవితము జీవించే వారిని ఎవరైనా ఇష్టపడతారా? ఈ మధ్య కాలం నాకు తెలిసిన ఒక కుటుంబం అండి,
నాకు తెలిసిన ఒక కుటుంబం పెళ్లి సంబంధానికని వారి కుమారుని తీసుకెళ్ళిపోయారు. అలాంటి ప్రాంతంలో అమ్మాయిని చూశారు, మాట్లాడుకున్నారు, ఇద్దరు ఇష్టపడ్డారు, రెండు కుటుంబాలు ఇష్టపడ్డారు, పెళ్లి కూడా ఫిక్స్డ్ అనుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు. ఈలోపు ఎవరో చెప్పారు, అబ్బాయి భయంకరమైన త్రాగుడుబోతండి, యవనస్తుడండి, మహా 22-23 సంవత్సరాలు ఉంటాయి, చాలా త్రాగుడుబోతు, ఇస్తూ అమ్మాయిని అలాంటి వాడికి ఇస్తున్నారా అని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే వాళ్ళు వీళ్ళకు వార్త చేరవేశారట, మా అమ్మాయిని మీకు ఇవ్వడం లేదు, ఎంగేజ్మెంట్ను అన్నిటిని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, ఇవ్వము అన్నారు. ఎందుకనంటే ఈ కారణాలు వద్దండి, ఇవ్వము అన్నారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి వెహికల్ వేసుకుని కొంతమంది వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారట. నాకు తెలిసిన విషయం. లేదండి, ఒకప్పుడు తాగేవాడు మా అబ్బాయి, ఇప్పుడు తాగడం లేదు. ఇలాగ ఎన్ని కన్విన్స్ చేసినా తెలిసిన విషయం ఏంటంటే ఈ కుటుంబాన్ని ఇంట్లో కూడా రానిలేవాళ్ళు. బయటే నిలబెట్టి బయటే మాట్లాడి ఇప్పుడు మానినా మరలా వాడు యథావిధిగా తాగుతాడు, ఇలాంటి వాడికి మా అమ్మాయిని ఇవ్వం అని ఖరాఖండితంగా చెప్పి ముఖం ముంద వాకిలేసి పంపించేశారు. ఒక చెడ్డ వ్యక్తికి, చెడ్డ లక్షణాలు కలిగిన వ్యక్తిని సరేలే ఒకప్పుడంట ఇప్పుడు మారాడంట, ఇవన్నీ ఎవరు ఆలోచించట్లా. ఎప్పుడైనా ఈ పాము బుసల కొట్టక మానదు, పామును ఎంత పాలిచ్చి పెంచినా విషమే. అవును, మేమున్న మందిరం పనిచేసేటప్పుడు మా మందిరం పనిచేయడానికి గుంటూరు జిల్లా నుంచి, నరసరావుపేట నుంచి కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కాపురం ఉండేవి. వాళ్ళని పిలిచి పని అప్పగించాం మేము వాళ్ళకు. ఆ మేస్త్రికి 3 కుమారులు, వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసేవాళ్ళు. నన్ను అడుగుతూ, అన్నయ్య మా పెద్దబ్బాయికి పెళ్ళయింది, 2 పిల్లలు, రెండో వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ప్రార్థన చేయండి అని అడిగారు. తప్పకుండా అండి, ప్రార్థన చేస్తాం. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇంకా వీడికి పెళ్ళి అవ్వలేదు అని అన్నాం. ఏం లేదయ్యా, ఎక్కడికి వెళ్ళినా వీడు త్రాగుడుపోతని చెప్పేసి ఎట్ట తెలుస్తుంది, ఎవరు పిల్లని ఇవ్వలా అని అన్నారు. అలాగ మరి మంచిది కాదు కదా లక్షణం. నీ బిడ్డనైతే నువ్వు ఇస్తావా ఒక త్రాగుడుబోతుకు అని నేను కరాఖండితంగా చెప్పాను. సరే, నేను యథార్థంగా మాట్లాడాను కాబట్టి నాతో మాట్లాడకుండా వానికి ఒక వేషం వేశారు. ఏంటో తెలుసా? మంచివాడైనట్లు, మారినట్లు, తాగనట్లు, జనాల దగ్గర త్రాగుడుబోతల దగ్గర కూర్చోకుండా సపరేట్గా కూర్చున్నట్లు ఒక 2 నెలలు నటన చేశాడు వాడు. ఈ నటనకు మోసపోయి విజయవాడలో ఒక అమ్మాయిని, మొత్తం పైన మా వాడు ఒకప్పుడు తాగేవాడే, ఇప్పుడు తాగట్లేదు, సో ఇతను బాగున్నాడు అనే ఒక వార్తను పుట్టించి వాడికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన 1 రోజులు కూడా వాడు బుద్ధిమంతుడే. 1 రోజుల తర్వాత త్రాగడం ప్రారంభించాడు. వాడి గుణగణాల అమ్మాయికి తెలిసింది. అప్పటికే ఆ అమ్మాయి జీవితం వీడి చేతుల్లోనికి వెళ్ళిపోయింది. అటు కాక ఇటు కాక ఈ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. నేను మధ్యలో అడిగాను, ఏంటి పరిస్థితి అని అడిగితే, అమ్మాయి చావలేక బతుకుతుందండి వాడితో అని. ఎందుకు? అలాంటి లక్షణాలు ఏ ఆడబిడ్డ ఒప్పుకోదు. ఇంత ఎందుకు చెప్పాను అంటే, ఒక చెడ్డ లక్షణం ఉన్న వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. ఏ ఆడపిల్ల తండ్రి ఇవ్వడానికి ఇష్టపడ్డు. అయితే మీకు చెప్పమంటారా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశారు. మనం మంచోళమైనాక మనల్ని ఇష్టపడలే దేవుడు. మనం పాపులుగా ఉండగానే, బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి, సమరయ స్త్రీని దర్శించాడు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 5 మంది భర్తలను మార్చింది. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కాదు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెబుతుంది, అయ్యా నా జీవితం అంతా చెప్తున్నా, ఎవరు నువ్వు? అమ్మ, యాకోబు బావి దగ్గర కూర్చున్నదే నీ బ్రతుకును మార్చడానికి. పాపి అండి,
ఆమెను ప్రేమించి దేవుడు ఆమె బ్రతుకును మార్చడానికి వచ్చాడు అక్కడికి. పాపాత్మురాలు వ్యభిచారం చేత పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. అందరూ చెప్పిన మాట ఏంటంటే, బోధకుడా, ఈమె పాపం చేస్తుంటే రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావు? నేనేం చెప్తాను? పాపం లేనివాడు రాయివేయండి అన్నాడు. అందరికీ తమ పాపాలు గుర్తుకొచ్చాయి, వెళ్ళిపోయారు. ఆమె అంటున్నాడు పాపాత్మురాలైన స్త్రీతో, పాపాత్మురాల, పాపము చేసి చిక్కుతున్నావు కదే, నీదొక బ్రతుక అనట్లా అండి. నా యేసు ప్రభు యొక్క గొప్పతనం, ఆయన మాట మాధుర్యత ఏంటంటే, అమ్మా, వారెవరూ నిన్ను శిక్షించలేదా? ఒక పడుపు వృత్తి చేసే స్త్రీని అమ్మా అని పిలవడానికి మనం ఇష్టపడం, అని ప్రభు అంటున్నాడు, అమ్మా. ఎంత గొప్పవాడండి ఈ యేసు ప్రభుల వారి మీద ఈరోజు బురద చల్లడానికి ప్రయత్నిస్తూ బురద తమ చేతులకు దేహానికి పూసుకుంటున్నారే తప్ప పవిత్రుడండి. మాటలో, చూపులో, క్రియలో, నడకలో, పడకలో, సమస్త విషయాల్లో పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు. నేను చెప్పిన ఈ వ్యక్తులే కాదు, యేసు ప్రభుల వారి శిష్యులను కూడా మీరు చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. మంచోడ జక్కయ్య. ఆ ఇంటికి వెళ్ళగానే ఊరంతా ఏం మాట్లాడుకుంటుంది? ఈయనేదో మంచి ప్రార్థనాపరుడు, బోధకుడు, దేవుని చేత పంపబడిన వాడని మనం విశ్వసించామే, ఈయనంటే ఇలాంటి వాడి ఇంటికి వచ్చాడు. వాడిలో మార్పు కొరకు ఈ వాక్యము ప్రకటిస్తున్న నేను ఈరోజు దేవుని సువార్థికుడుగా, సేవకుడిగా బలహీనతలు అధిగమించి సేవ చేస్తున్నాను. కానీ ఒకప్పుడు ఈ సేవలోనికి వచ్చినప్పుడు నేను కూడా పాపినే. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, పాపులలో ప్రధాన పాపినైన నన్ను అన్నాడు. ఒకవేళ ఈ వాక్యం చెప్పవలసి వస్తున్నప్పుడు నేను కూడా చెప్పగలను, పాపులలో ప్రధానుడను, నన్ను ప్రేమించాడు నా దేవుడు. నేను మంచోన్నైన తర్వాత సువార్త వల్ల నాకు, నేను పాపిగా ఉండగానే ఆయన ప్రేమను వెల్లడి చేసి, నా పాపాన్ని నాకు గుర్తు చేసి, నన్ను పరిశుద్ధపరచుటకు తన ప్రేమను చూపిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన ప్రేమ మనం బలహీనులముగా ఉన్నప్పుడు, రెండవది మనము పాపులముగా ఉన్నప్పుడు, మూడవది కూడా చూద్దామా ఎప్పుడు ఆయన ప్రేమ మన ఎడల వెల్లడి చేశాడో. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. చాలు ప్రియులారా. మూడవదండి, మనము శత్రువులమై ఉండగా ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచెను. ఏమై ఉండగా? శత్రువులమై ఉండగా. ఏమంటే ఈ వాక్యం వింటున్న దేవుని బిడలారా, మీ ఇరుగో పొరుగో, మిమ్మల్ని బాధించేవారో, దూషించేవారో, మిమ్మల్ని నిందించేవారో, హింసించేవారో, మిమ్మల్ని కష్టపెట్టేవారు, ఈ లోకంలో మీకు శత్రువులుగా ఉన్నవారిని ప్రేమించగలరా మీరు? అఫ్ కోర్స్ నేను ప్రేమించగలనా? ఎక్కడో ఒక చోట మనసులో ఒక చిన్న వెలితి. మనం శత్రువులమా? ఎస్. స్వార్థకు అనేక పర్యాయములు, ప్రార్థనకు అనేక పర్యాయములు శత్రుత్వాన్ని కనపరిచిన రీతిగా మన వ్యక్తిత్వం ఉంటూ వచ్చింది. అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని బిడలారా, మనం బలహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుని ఎడల మనం విధేయులము కాదు, దేవుని వాక్యానికి విధేయులము కాదు, అవిధేయులం మనం. ఆయనను ఆయన మనలను ప్రేమించాడు. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, అవిధేయులమై ఉండగా మన ఎడల తన ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, ఇన్ని లోపాలు మనలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాడు.
ఏ లోపము లేని ప్రభువును మనం ఎందుకు ప్రేమించకూడదు? ఎంతవరకు? జీవిత అంతము వరకు ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. బలహీనుడనైన నన్ను, బలహీనురాలైన నిన్ను, శత్రువులమైన నన్ను, నిన్ను, పాపులుగా ఉన్న నన్ను, నిన్ను, అవిధేయులమై ఉన్న నన్ను, నిన్ను ప్రేమించిన ప్రేమ, గొప్ప ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ఆయనను ప్రేమిద్దాం, ఆయనకు సాక్షిగా ఉందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధకు దేవా, మా కన్న తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ నాయనా మీది. మా ఎడల మీరు చూపిన ప్రేమను వర్ణించుటకు మా జీవిత కాలము సరిపోదు నాయనా. అంత గొప్ప ప్రేమ మా ఎడల చూపారు. నీ ప్రేమను రుచి ఎరిగిన మేము ఇతరులకు ఆ ప్రేమను పంచడానికి, మీకు సాక్షిగా బ్రతకడానికి, మీ ప్రేమను గురించి 10గురికి ప్రకటించడానికి మీరు కృప చూపండి. నా నాన్న, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ సేవియర్ సన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.